పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు పుష్ప 2 పై పాన్ వరల్డ్ రేంజ్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమాలో ప్రతి పాత్ర కూడా సినీ అభిమానులకు బాగా గుర్తుండిపోయేలా ఉంటాయి. అయితే పుష్ప పార్ట్ 1 లో దాక్షాయణిగా అనసూయ తన రోల్లో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 లో కూడా ఆమె రోల్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. పుష్పపై పగతో రగిలిపోతున్న దాక్షాయణి పుష్పపై పగ ఎలా తీర్చుకుంది అనేది పుష్ప పార్ట్ 2 లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నారట. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. క్రేజీ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా సమంత ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. 2021 డిసెంబర్ లో విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులతో దుమ్ము లేపగా తెలుగుతో పాటు హిందీ తదితర భాషల్లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. వరుణ్ మాస్ లుక్ లో బన్నీ స్టైల్, డైలాగ్స్, మేనరిజమ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారానికి కూడా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. దీంతో పుష్ప సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పుష్ప 2 ది రూల్ నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ ఫస్ట్ గ్లిమ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా త్వరలోనే ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. రిలీజ్ కు ముందే పుష్ప 2 సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మేకింగ్ దశలోనే పుష్ప 2 కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. హిందీ రిలీజ్ కు ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా 1000 కోట్లను ఆఫర్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 సినిమాకు సంబంధించి థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కు సంబంధించి అన్ని రకాల హక్కులను తమకే ఇవ్వాలంటూ ఇందుకోసం ఏకంగా 1000 కోట్లు ఇస్తామని సదరు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రేజీ ఆఫర్ కు పుష్ప మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా ఎలా ఉండబోతోందని మీరనుకుంటున్నారు? కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.